భారతదేశం ఎన్నో అద్భుతమైన ఆలయాలకు, ఎంతో విజ్ఞానానికి, ఎన్నో అంతుచిక్కని రహస్యాలకు నిలయం. దేవతలు, ఋషులు, పుణ్యపురుషులు నడయాడిన దివ్యభూమి భారతదేశం. వేదాలు వెలసిన పుణ్యభూమి కనుకే భరతభూమిని వేదభూమి అంటారు. సమస్త విజ్ఞానానికి మూలం వేదాలే. వేద విజ్ఞానం అమోఘం, అపారం. అటువంటి గొప్ప వేద విజ్ఞానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వేదం అనే శబ్దం విద్ అనే ధాతువు నుండి వచ్చింది. విద్ అంటే అర్థం తెలుసుకోవలసినది. తెలుసుకోవలసినది అంటే జ్ఞానం అనే అర్థం. వేదం అంటే జ్ఞానం. ఈ వేద విజ్ఞానం కేవలం భారతదేశానికే పరిమితం అవ్వలేదు. ఈ జ్ఞానం ప్రపంచవ్యాప్తమైంది. పూర్వం భారతదేశంలోని తక్షశిల, నలంద వంటి విశ్వవిద్యాలయాల ద్వారా ప్రపంచం నలుమూలల నుండి ఎంతోమంది భారతదేశానికి వచ్చి ఈ వేద విజ్ఞానాన్ని అభ్యసించి వెళ్ళేవాళ్ళు. ఈ విధంగా వేదం ప్రపంచవ్యాప్తమైంది. ప్రాచీన కాలం నుండి ఈ వేద విజ్ఞానం మనకు 3 రూపాల్లో అందుతూ వస్తుంది. అవి శిలాశాసనాలు, తాళపత్రాలు, గురు శిష్య పరంపర. మొదటిది శిలాశాసనాలు. ప్రాచీనమైన దేవాలయాల్లో, ఇంకా ఎన్నో ప్రాచీన కట్టడాల్లో అప్పుడు ఉన్నటువంటి రాజులు లేదా చక్రవర్తులు ఆ ఆలయాలకు సంబంధించిన విజ్ఞాన విషయాలను, ఆలయానికి సంబంధించిన విషయాలను, ఆ రాజులు సాధించిన విజయాలను, ఇంకా ఎన్నో విజ్ఞాన సంబంధమైన విషయాలను శిలాశాసనాల రూపంలో వేయించేవాళ్ళు. ఆ శిలాశాసనాలను ఇప్పటికీ మనం ఎన్నో ప్రాచీన దేవాలయాల్లో చూడవచ్చు. రెండవది తాళపత్రాలు. ఈ తాళపత్రాలు ప్రధానంగా 3 రకాలు. అవి తాళపత్రాలు, లోహపత్రాలు, బూర్జపత్రాలు. తాళపత్రాలు అంటే తాటి చెట్టు ఆకుల మీద రాసే విధానాన్ని తాళపత్రాలు అంటారు. లోహపత్రాలు అంటే రాగి, వెండి, బంగారం వంటి లోహాలను పత్రాలుగా చేసి వాటిపైన రాసే విధానాన్ని లోహపత్రాలు అంటారు. బూర్జపత్రాలు బూర్జపు వృక్షం యొక్క బెరడు పైన రాసే విధానాన్ని బూర్జపత్రాలు అంటారు. ఈ విధానం ద్వారా కూడా మనకు విజ్ఞానం అందుతూ వచ్చింది. తరువాతిది గురు శిష్య పరంపర. గురు శిష్య పరంపర మొత్తం కూడా వాంగ్మయం రూపంలో ఉంటుంది. వాంగ్మయం అంటే గురువు వాక్కు ద్వారా విని శిష్యుడు నేర్చుకోవడం. దీన్నే వాంగ్మయం అంటారు. గురువులు వేద మంత్రాలను వల్లిస్తూ, బోధిస్తూ శిష్యులకు నేర్పిస్తూ ఉంటే శిష్యులు వాటిని వల్లిస్తూ నేర్చుకుంటారు. ఈ విధానాన్ని గురు శిష్య పరంపర అంటారు. దాదాపు ఈ గురు శిష్య పరంపర ద్వారానే మనకు మన భారతీయ వేద వాంగ్మయం అందుతూ వచ్చింది. పూర్వం గురుకులాలలో ఈ గురు శిష్య పరంపరే అధికంగా ఉండేది. భారత వాంగ్మయం ప్రధానంగా 6 రూపాలలో ఉండేది. అవి 1 శృతి, 2వది స్మృతి, 3వది పురాణం, 4వది ఇతిహాసం, 5వది ఆగమం, 6వది సిద్ధాంతం. శృతి అంటే అర్థం వేదం అని. వేదాలు భగవంతుడి నుండి లేదా భగవతి నుంచి మనకు వినపడ్డవి. మన మహర్షులు వేదాలను భగవంతుడి నుండి విన్నారు. శృతి అంటే అర్థం వేదం అని. మన మహర్షులు వేదాలను భగవంతుడి నుంచి విన్నారు. మహర్షులు తపస్సులో ఉండగా వారి తపోశక్తి ద్వారా భగవంతుడి నుండి ఈ వేద విజ్ఞానాన్ని పొందారు. మహర్షులు పొందిన వేద విజ్ఞానమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వేదాలు. మహర్షులు ఈ వేద విజ్ఞానాన్ని భగవంతుడి నుంచి విని మనకు అందించారు. కాబట్టి దీన్ని శృతి అంటారు. శృతి అంటే అర్థం వినపడినది అని. భగవంతుడి నుంచి విన్నవి కనుకే వేదాలను శృతి అంటారు. వేదాలు 4 రకాలు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ వేదాలకు తిరిగి 4 ఉపవేదాలు ఉన్నాయి. అవి ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, అర్థవేదం. ప్రతి వేదంలోనూ అరణ్యకాలు, బ్రాహ్మణాలు, సంహితలు, ఉపనిషత్తులు అనే భాగాలు ఉంటాయి. వేదంలో అరణ్యకాలను కర్మకాండ అంటారు. అరణ్యకాలు ఏ కర్మను ఎలా ఆచరించాలి, ఎప్పుడు ఏ కర్మను ఆచరించాలి, ఆయా కర్మల ఫలితాలను గురించి వివరిస్తుంది కనుక ఈ అరణ్యకాలు అనే భాగాన్ని కర్మకాండ అంటారు. ఉపనిషత్తులను జ్ఞానకాండ అంటారు. ఉపనిషత్తులు భగవంతుడి యొక్క జ్ఞానాన్ని గురించి, భగవంతుని చేరే విధానం గురించి, మోక్ష స్థితిని గురించి ప్రధానంగా చర్చిస్తాయి కనుక ఉపనిషత్తులను జ్ఞానకాండ అంటారు. ఇప్పుడు మనం ఒక్కొక్క వేదం గురించి తెలుసుకుందాం. ఋగ్వేదం. ఋగ్ అంటే అర్థం స్తుతించడం లేదా కీర్తించడం. ఈ ఋగ్వేదం మొత్తం కూడా భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉంటుంది, దేవతల మహిమలను కీర్తిస్తూ ఉంటుంది కనుక ఈ వేదాన్ని ఋగ్వేదం అంటారు. ఈ ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే వైద్య శాస్త్రం. వివిధ వ్యాధులకు ఏ ఔషధాలు వాడాలి, ఎలా ఉపయోగించాలి, ఆ వ్యాధులను ఎలా నయం చేయాలో చెప్పేదే ఆయుర్వేదం. రెండవది యజుర్వేదం. యజుర్ అంటే అర్థం ఆరాధించడం.
ఈ యజుర్వేదం మొత్తం కూడా యజ్ఞయాగాదులు ఎలా చేయాలి, భగవంతుని ఎలా ఆరాధించాలి, ప్రకృతిని ఎలా ఆరాధించాలో తెలియజేస్తుంది. యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదం. ఈ ధనుర్వేదంలో వివిధ అస్త్రాలను గురించి, యుద్ధ కళలను గురించి, యుద్ధ నైపుణ్యాలను గురించి, వ్యూహాలను గురించి ఉంటుంది. మూడవది సామవేదం. సామవేదం అంటే గానం చేసే వేదం. యజ్ఞయాగాదులలో భగవంతుడి మహిమను, దేవతల మహిమను, ప్రకృతిని గురించి ఈ సామవేదం గానం చేస్తూ ఉంటుంది. సంగీత సాహిత్యానికి, కళలకు మూలం ఈ సామవేదమే. సామవేదానికి ఉపవేదం గాంధర్వ వేదం. ఈ గాంధర్వ వేదం కూడా వివిధ లలిత కళలను గురించి, గానం గురించి, నాట్యం గురించి, ఇటువంటి కళల గురించి చెప్తుంది. ఇక చివరిది అధర్వణ వేదం. ఈ అధర్వణ వేదం భగవంతుడి మహిమను గురించి, వివిధ మంత్ర విద్యల గురించి, కర్మల గురించి, కర్మఫలాల గురించి తెలియజేస్తుంది. అధర్వణ వేదానికి ఉపవేదం అర్థవేదం. అర్థవేదం ధన సముపార్జన గురించి, ధనం గురించి చెప్తుంది. ఈ వేదాలను చదవడానికి, వీటిని చదివి అర్థం చేసుకోవడానికి 6 వేదాంగాలు ఉన్నాయి. అవి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. శిక్ష అంటే ఒక వేద మంత్రాన్ని ఎలా పలకాలి, ఆ వేద మంత్రాలను ఎలా ఉచ్చరించాలో తెలిపే వేదాంగం. దీన్ని శిక్ష అంటారు. వ్యాకరణం అంటే గ్రామర్ రూల్స్. వేద మంత్రాల్లోని వివిధ వ్యాకరణాంశాల గురించి, అంటే అలంకారాలు, సందులు, సమాసాలు, విభక్తులు, ఇటువంటి వాటి గురించి తెలియజేసేదే వ్యాకరణం. ఛందస్సు అంటే ఒక రిథం. వేద మంత్రాలను ఉచ్చరించినప్పుడు అవి ఏ విధంగా పలకాలి, ఆ ఛందస్సు ద్వారా వేద మంత్రాలు ఎన్ని అక్షరాలను కలిగి ఉండాలి, ఆ అక్షరాలు ఎలా ఉండాలి, వాటిని పలికే విధానం గురించి, ఆ వేద మంత్రం పలికినప్పుడు ఏర్పడే రిథం గురించి వివరించేది ఛందస్సు. నిరుక్తం అంటే డిక్షనరీ. వేద మంత్రాల్లోని వివిధ పదాలు, ఆ పదాల యొక్క అర్థాలు, వాటికి సంబంధించిన భాషాశాస్త్రం, వీటన్నిటి గురించి తెలియజేసేదే నిరుక్తం. జ్యోతిష్యం అంటే గణిత శాస్త్రం. వివిధ గ్రహాల గురించి, గ్రహాల కదలికల గురించి, ఖగోళ శాస్త్రం గురించి, వాటికి సంబంధించిన గణిత సూత్రాలను గురించి మనకు తెలియజేసేదే జ్యోతిష్యం. కల్పం. ఈ వేదాంగంలో వివిధ యజ్ఞకుండాల నిర్మాణాల గురించి, వాటి కొలతల గురించి, ఆ యజ్ఞకుండాలు ఎలా నిర్మించాలి, వాటికి సంబంధించిన కొలతలు, గణిత సూత్రాల గురించి వివరిస్తుంది. వేదాలు తర్వాతది రెండవది స్మృతులు. స్మృతి అంటే అర్థం గుర్తు పెట్టుకోవడం లేదా జ్ఞాపకం ఉంచుకోవడం. మహర్షులు భగవంతుని నుంచి పొందిన జ్ఞానం, వేదాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా, అందరూ గుర్తుపెట్టుకునే విధంగా, అర్థం చేసుకొని ఆచరించే విధంగా వేదానికి భాష్యాలలాగా స్మృతులను రచించారు. ఈ స్మృతుల ద్వారా సామాన్యులు కూడా వేద విజ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆచరించేవారు. ప్రధానంగా ఈ స్మృతులు 19. అవి అత్రి, విష్ణు, హరిత, ఓషనసి, అంగీరస, యమ, ఆపస్తంభ, సమవర్త, కాత్యాయన, బృహస్పతి, పరాశర, వ్యాస, శంక, లిఖిత, దక్షస్మృతి, గౌతమ స్మృతి, స్తపత స్మృతి, వశిష్ఠ స్మృతి మరియు మనుస్మృతులు. ఈ స్మృతులన్నీ వేదం చెప్పిన విజ్ఞాన విషయాలను, ధర్మాచరణకు సంబంధించిన విషయాలను, జీవన విధానం గురించి తెలియజేస్తాయి. ఇవన్నీ ధర్మశాస్త్రాలు. మూడవది పురాణాలు. పురాభవమితి పురాణం. ఎంతో పురాతనమైన చరిత్రను పురాణం అంటారు. దేవతల చరిత్రను గురించి, దేవతల వంశాలను గురించి, ఋషులను గురించి, వారి చరిత్రలను గురించి పురాణాల రూపంలో రచించారు. ప్రధానంగా పురాణానికి 5 లక్షణాలుండాలి. ఈ 5 లక్షణాలుంటేనే ఒక గ్రంథాన్ని పురాణంగా నిర్దేశిస్తారు. అవి సర్గశ్చ, ప్రతిసర్గశ్చ, వంశో మన్వంతరాని చ, వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. ఇందులో సర్గశ్చ అంటే సృష్టి ఎలా మొదలైంది, జీవుల పుట్టుక ఎలా మొదలైంది, ఈ సమస్త విశ్వం ఆవిర్భావం ఎలా జరిగిందో తెలియజేసే భాగాన్ని సర్గశ్చ అంటారు. ప్రతిసర్గశ్చ అంటే సృష్టి వినాశనం గురించి, జీవుల జనన మరణాలను గురించి, ప్రళయం గురించి వివరించే దాన్ని ప్రతిసర్గశ్చ అంటారు. వంశోమన్వంతరానిచ అంటే వివిధ మనువుల గురించి, వారి వంశాల గురించి, ఋషులను గురించి, ఋషి వంశాలను గురించి, మనువుల మన్వంతరాలు, కల్పాలు, కాల విభజన గురించి, కాలం గురించి తెలియజేసే భాగం. వంశానుచరితం అంటే వివిధ రాజుల గురించి, రాజకుటుంబాల గురించి, రాజవంశాల గురించి, దేవతల గురించి, దేవతా వంశాలను గురించి తెలియజేసే దాన్ని వంశానుచరితం అంటారు. ఈ 5 లక్షణాలను కలిగి ఉంటేనే ఒక గ్రంథం పురాణంగా పిలువబడుతుంది.
ఈ పురాణాలు మొత్తం 18 పురాణాలు. ఈ 18 పురాణాలకు తిరిగి 18 ఉప పురాణాలు కూడా ఉన్నాయి. 18 మహాపురాణాలు మార్కండేయ, మత్స్య, భాగవత, భవిష్య, బ్రహ్మాండ, బ్రహ్మ, బ్రహ్మవైవర్త, విష్ణు, వరాహ, వామన, వాయు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ మరియు స్కంద పురాణాలు. శివపురాణం కూడా అగ్ని పురాణంలో ఒక భాగం. ఇక 4వది ఇతిహాసం. ఇతిహాసాలు మనకు ప్రధానంగా 2. అవి రామాయణం, మహాభారతం. రామాయణం మొత్తం ఇక్ష్వాకు రాజవంశం గురించి, రాముని గురించి, శ్రీరాముని జీవితం గురించి, రాముని వలె ఆదర్శ మానవునిగా ఎలా జీవించాలో మనకు తెలియజేస్తుంది. రామాయణం వాల్మీకి మహర్షి చేత రచింపబడింది. మహాభారతం వ్యాసుని ద్వారా రచింపబడిన మహాగ్రంథం. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథం మహాభారతం. మహాభారతం ధర్మాచరణ గురించి, ధర్మం గురించి, హస్తినాపుర సామ్రాజ్యం గురించి, పురువంశం గురించి మనకు తెలియజేస్తుంది. మహాభారతంలో ఒక భాగమే భగవద్గీత. సర్వకాల సర్వావస్థలయందు మోక్షానికి మార్గదర్శి భగవద్గీతే. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన దివ్య జ్ఞానం భగవద్గీత. ఒక్క భగవద్గీతను చదవడం వల్ల మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. ఎంతో మంది భగవద్గీతను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు. అందుకే భగవద్గీత అంత గొప్పది. అసలు ఇతిహాసం అంటే ఇది ఇట్లే జరిగినది అని అర్థం. రామాయణం, మహాభారతం రాసిన వ్యాసుడు, వాల్మీకి రామాయణ భారతాలకు ప్రత్యక్ష సాక్షులుగా ఉంటూ వారి కళ్ళ ముందు జరుగుతున్నది చూస్తూ చరిత్రగా లిఖించారు. కనుకే దీనిని ఇతిహాసం అంటారు. 5వది ఆగమాలు. ఆగమాలు అంటే ఆలయాలు ఎలా నిర్మించాలి, ఆలయాల్లో దేవతా విగ్రహాలను ఏ విధంగా ప్రతిష్ఠించాలి, దేవతలను ఏ విధంగా అర్చించాలో చెప్పే శాస్త్రాలు. అన్ని దేవాలయాలు ఈ ఆగమ శాస్త్రాలను ఆధారంగా చేసుకుని నడుస్తున్నాయి. ప్రతి దేవాలయానికి ఒక్కో ఆగమ శాస్త్రం నిర్దేశించబడి ఉంటుంది. అర్చకులు ఆ ఆగమ శాస్త్రానికి తగ్గట్టుగానే ఆలయంలో అర్చనలు నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రం చెప్పినట్టుగానే దేవాలయాలను నిర్మిస్తారు. ఆగమాలలో శక్తి ఆగమాలు 77. ఈ ఆగమాలు వివిధ అమ్మవారి ఆలయాలను గురించి, ఆలయ నిర్మాణాల గురించి, ఆయా ఆలయాల్లో అమ్మవారికి నిర్వహించాల్సిన నిత్య పూజల గురించి తెలియజేస్తాయి. శైవ ఆగమాలు 28. ఇవి శివాలయ నిర్మాణాలను గురించి, శివార్చన గురించి, వివిధ ఆలయాల్లో ఏ విధంగా శివార్చన చేయాలో వివరిస్తుంది. వైష్ణవ ఆగమాలు ఇవి 108. ఇవి విష్ణు ఆలయాలు ఎలా నిర్మించాలి, విష్ణువును ఎలా అర్చించాలి, మూలమూర్తిని ఏ విధంగా ప్రతిష్ఠించాలి, ఎలా ఆరాధించాలో తెలియజేస్తాయి. వీటినే ఆగమ శాస్త్రాలు అంటారు. ఇక చివరిది 6వది సిద్ధాంతం. సిద్ధాంతాలు అంటే వివిధ విజ్ఞాన సంబంధమైనవి. ఆ విషయాలను ఏ విధంగా గ్రహించాలి, విద్యను గురించి, జ్ఞానం గురించి తెలియజేసేవి. ఎన్నో సైంటిఫిక్ విషయాలను, ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం, వైద్య శాస్త్రం వంటి విషయాలను సిద్ధాంతాల రూపంలో మన ఋషులు మనకందించారు. సిద్ధాంతాలు అంటే సైంటిఫిక్ థియరీస్. జ్యోతిష్య, ఖగోళ, గణిత శాస్త్రాల మీద 18 సిద్ధాంతాలు ఉన్నాయి. అవి సూర్య, పితామహ, వ్యాస, వశిష్ఠ, అత్రి, పరాశర, కశ్యప, నారద, గర్గ, మరీచి, మను, అంగీరస, లోమస, పౌలస, చవన, యవన, భృగు, సౌనక సిద్ధాంతాలు. ఇవే కాకుండా వివిధ సంహిత గ్రంథాలు, శాస్త్రాలు కూడా ఉన్నాయి. అవి సుశ్రుత, చరక సంహితలు. ఇవి ఆయుర్వేదానికి, వైద్య శాస్త్రానికి సంబంధించినవి. ఆర్యభటీయం, పంచసిద్ధాంతం వంటివి ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించినవి. ఆచార్య చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం. ఇవి ఎకనామిక్స్ కి సంబంధించినవి. పతంజల మహర్షి రచించిన యోగ శాస్త్రం. రసేంద్ర మంగళం ఇది రసాయన శాస్త్రానికి సంబంధించినది. వైశేషిక దర్శనం ఇది అటామిక్ థియరీ, పరమాణువుల గురించి, వాటి నిర్మాణాల గురించి వివరిస్తుంది. మహాజ్ఞానాయన ప్రకరణం ఇవి క్యాలిక్యులస్, గణిత సూత్రాలను గురించి, గణిత సిద్ధాంతాలను గురించి వివరిస్తుంది. ఇవే కాకుండా వివిధ తంత్ర గ్రంథాలు, విజ్ఞాన భైరవ తంత్రం, యక్షిణీ తంత్రం, కాళికా తంత్రం, ఆకాశ భైరవ తంత్రం ఇటువంటి ఎన్నెన్నో తంత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా భారతీయ వాంగ్మయం, వేద విజ్ఞానం ప్రపంచవ్యాప్తమైంది. తరతరాలుగా మనకు అందుతూ వస్తుంది. ఇప్పటి సైన్స్ కూడా అంతుపట్టని ఎన్నో రహస్యాలను, ఎన్నో విజ్ఞాన సంబంధ విషయాలను మనకు తెలియజేస్తున్నాయి ఈ గ్రంథాలు. భారతీయులు ఇంకా వీటిపైన ఎన్నో పరిశోధనలను జరిపి ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకోవాలి. భారతీయ వేద విజ్ఞానం గురించి అందరికీ తెలియజేయాలి అన్నదే ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.